హాయ్, వెల్కమ్ టు సిద్ధి టాక్స్ అండ్ క్రాఫ్ట్స్. ఈ రోజు నేను ఫస్ట్ టైం వీకెండ్ వ్లాగ్ చేస్తున్నాను. ఈ రోజు సాటర్డే సండే జరిగిందంట మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సాటర్డే మార్నింగ్ మేము మా ఫార్మర్స్ మార్కెట్ కి వెళ్తున్నాం. అంటే రైతు బజార్ టైప్ లో వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్ని ఉంటాయి. ఈ ఫార్మర్స్ మార్కెట్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మీరు చూడండి. మా ఇంటి దగ్గర నుంచి ఫార్మర్స్ మార్కెట్ 1.5 మైల్, అంటే 6 minutes or 7 minutes కార్లో. చార్లెట్ లో గ్రీనరీ చాలా ఎక్కువ. ఇటువైపు చూసిన గ్రీన్ ట్రీస్ బాగా కనిపిస్తాయి. మాకు ఇప్పుడు ఫాల్ సీజన్ అయిపోయి వింటర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. సో లీవ్స్ కలర్స్ అన్ని మారిపోయి రాలిపోతున్నాయి. ఇదే మా ఫార్మర్స్ మార్కెట్. కోవిడ్ లో ఇదే మా ఫస్ట్ టైం రావడం. కోవిడ్ కి ముందు 2 weeks ఒకసారి వచ్చేవాళ్ళం, ఎందుకంటే అక్కడ వెజిటబుల్స్ చాలా ఫ్రెష్ గా ఉంటాయి. మన ఇండియన్ స్టోర్ మీద మాకు ఇక్కడ వెజిటబుల్స్ దాదాపు 2-3 weeks వరకు ఫ్రెష్ గా ఉంటాయి. ఇక్కడ అన్ని రకాల వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్ని అమ్ముతారు. మేము ఇప్పుడు కొంచెం లేట్ గా వచ్చాం, ఎందుకంటే కొంచెం జనాలు ఎక్కువ ఉంటారేమో, రష్ ఉండదు అని చెప్పి కొంచెం లేట్ గా వచ్చాం. థ్యాంక్ గాడ్ జనాలు అస్సలు లేరు, చాలా ఖాళీగా ఉంది. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అన్ని చాలా ఫ్రెష్ గా ఉంటాయి. అండ్ ఇక్కడికి మన రైతు బజార్ లాగానే ఫార్మర్స్ ఇక్కడికి ట్రక్స్ లో తీసుకొచ్చి వీటన్నిటిని అమ్ముతారు. సో డైరెక్ట్ గా ఫార్మ్ నుంచి వస్తాయి ఇవి. ఇక్కడ మీట్ కూడా అమ్ముతారు, చికెన్, మటన్, ఫిష్ అన్ని అమ్ముతారు. ఇంకా ఇవి చీజ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చీజ్ కూడా అమ్ముతారు. ఇది కాఫీ స్టాల్. ఇప్పుడు క్లోజ్ అయిపోయి ఉంది. అసలు ఓపెన్ లో ఉండుంటే కనుక ఆ ఫ్రెష్ గా తీసిన కాఫీ స్మెల్ భలే ఉంటది కదా, మంచిగా వస్తుంది ఆ స్మెల్ అసలు. ఇది హనీ కూడా ఇక్కడ ఆర్గానిక్ హనీ. ఇది నేను ఇక్కడ చాలా సార్లు ట్రై చేశాను, నాకు బాగా నచ్చింది. మనకు అంటారు కదా, హనీ రూమ్ టెంపరేచర్ లో ఉంటే సాలిడ్ అవ్వకపోతే ప్యూర్ హనీ, సాలిడ్ అయితే ఇంప్యూర్ హనీ అని. నాకు ఇప్పటి వరకు ఎప్పుడు అట్లా సాలిడ్ అవ్వలేదు అది. అండ్ ఇవి జామ్స్, ఫ్రూట్ జామ్స్, స్ట్రాబెర్రీ, పీచ్, బ్లూబెర్రీ, మిక్స్డ్ ఫ్రూట్ జామ్స్, అన్ని జామ్స్ అమ్ముతారు. చాలా యమ్మీగా ఉంటాయి. కాస్కో మీద ఇక్కడ చాలా టేస్ట్ గా ఉంటాయి. అండ్ ఉట్టి జామే తినేసేయచ్చు, అంత టేస్ట్ గా ఉంటాయి జామ్స్ ఇక్కడ, చాలా బాగుంటాయి. అండ్ వేరే అటువైపు సెక్షన్ లో పీనట్ బటర్ కూడా అమ్ముతారు, అది కూడా చాలా బాగుంటది. మన మామూలు కాస్కో దొరికేదానికన్నా ఈ పీనట్ బటర్ చాలా బాగుంటది. ఈ స్టాల్ కొత్తగా పెట్టినట్టున్నారు, నేను మరి అప్పుడు మిస్ అయ్యానో లేదో తెలియదు. నేను ఇప్పుడు కొత్తగా చూస్తున్నాను ఇది. ఈ స్టాల్ ని హీలింగ్ హెయిర్ అండ్ వెల్నెస్ అంట. సో ఈ ప్రొడక్ట్స్ నేను అప్పుడు చూడలేదు, బట్ నేను ఇప్పుడు చూసాను. కానీ డిస్ప్లేకి కొన్ని ప్రొడక్ట్స్ పెట్టారు, అంతా అక్కడ ఎవరు లేరు. మేబీ ఈసారి వెళ్ళినప్పుడు ఒకసారి ట్రై చేయాలి. చూసారా వెజిటబుల్స్, మన రైతు మార్కెట్ లాగానే అనిపిస్తుంది కదా. అన్ని వెజిటబుల్స్ ఉంటాయండి, అన్ని చాలా ఫ్రెష్ గా ఉంటాయి. నేను దూరం నుంచి చూసి ములక్కాయలు అనుకున్నాను, కాదు లెమన్ గ్రాస్ అంట. లెమన్ గ్రాస్ కొంతమంది టీలో వేసుకుంటారు, చాలా బాగుంటది అంట. అండ్ లెమన్ గ్రాస్ చాలా హెల్తీ అంట. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, బట్ ట్రై చేయాలి ఈసారి. చూసారా అలోవెరా, బ్రూజల్స్, ఫీల్డ్ గార్లిక్, తొక్కు తీసేసిన గార్లిక్ అన్ని అమ్ముతారు ఇక్కడ. అన్ని ఫ్రెష్ గానే ఉంటాయి. ఫ్రూట్స్ ఇంకా చూసారా, పైనాపిల్, బనానా, అన్ని. రెడ్ టొమాటోస్, గ్రీన్ టొమాటోస్. నేను మాక్సిమం రెడ్ టొమాటోసే వాడతాను వంటలకి. పచ్చడికి మాత్రం కొంచెం పచ్చివి తీసుకుంటా, కానీ గ్రీన్ టొమాటోస్ ఎప్పుడు ట్రై చేయలేదు యాక్చువల్లీ. ఇవి బనానా పెప్పర్స్. నేను బజ్జీలు వేస్తాను వీటితో. కొంచెం స్పైసీ ఉండవు, పిల్లలతో సహా తినేసేసేయచ్చు. రిత్వి కూడా బజ్జీ లోపల మిరపకాయ తింటది, అంత స్వీట్ గా ఉంటది, అస్సలు స్పైస్ ఉండదు. సో నేను వాటితోనే బజ్జీలు వేస్తాను. నేను వెజిటబుల్స్ అన్ని తీసుకున్నాక ప్రతిసారి హ్యాండ్ శానిటైజ్ చేసుకుంటూనే ఉంటాను, బికాస్ గబుక్కునే ఏదైనా పట్టుకుంటానేమో అని భయం. సో వెజిటబుల్స్ అన్ని ఒకటి టమాటోస్ తీసుకున్నాక శానిటైజ్ చేసుకుని, కరివేపాకు తీసుకున్నాక శానిటైజ్ చేసుకుని, అట్లా ఎవ్రీ వెజిటబుల్ తీసుకున్నాక శానిటైజ్ చేసుకుంటూనే ఉంటాను. చూసారా ఈ వెజిటబుల్ మొత్తం, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ ఈ మీట్ ఇవే అమ్ముతారు. బట్ ఎక్కువగా వెజిటబుల్సే ఉంటాయి ఈ సెక్షన్ లో. పపాయ, మ్యాంగో, దానిమ్మకాయ, ఆరెంజెస్, పొమగ్రనేట్ అన్ని ఉన్నాయి. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మష్రూమ్స్. నేను ఇవి దూరం నుంచి చూసి చీజ్ స్టిక్స్ అనుకున్నాను, ఇయాన్ కి మష్రూమ్స్ అంట. అండ్ చాలా రకాలు ఉన్నాయి మష్రూమ్స్ ఇక్కడ. నేను ఇవన్నీ ట్రై చేయలేదు. నేను మాక్సిమం మన బటన్ మష్రూమ్స్ ఉంటాయి కదా, అవే ట్రై చేశాను ఇప్పటి వరకు.
ఈ బ్రౌన్ మష్రూమ్స్ కూడా ట్రై చేయలేదు. ఇవి యాక్చువల్లీ కాస్కోలో కూడా ఉంటాయి, ఒకసారి ట్రై చేయాలి. బటన్ మష్రూమ్స్ అయితే చాలా సార్లు ట్రై చేశాను, అండ్ మై ఫేవరెట్ కూడా. ఇవి పల్సెస్ ధాన్యాలు, ఇవి కూడా ఆర్గానికే. ఇంక నేను మెల్లగా వెజిటేబుల్స్ అన్ని తీసుకోవడం స్టార్ట్ చేశాను, అన్ని ఒక్కొక్కటిగా. ఇక్కడ రెడ్ ఆనియన్స్ అండ్ వైట్ ఆనియన్స్ రెండు అమ్ముతారు, కానీ మన ఇండియన్ రెసిపీస్ కి నాకు వైట్ ఆనియన్స్ కన్నా రెడ్ ఆనియన్సే బాగా నచ్చాయి. అండ్ ఇక్కడ రెడ్ ఆనియన్స్ పెద్దగా ఉంటాయి, అండ్ మన కొంచెం కుళ్ళిపోయినవి మధ్యలో పాడైపోయినవి అట్లా ఏం ఉండవు. వాళ్ళు ఏమన్నా ఉంటే అన్ని తీసేసి వేరే బాస్కెట్ లో వేసేస్తారు, మంచిగా ఉన్నవే ఒక బాస్కెట్ లో వేస్తారు. సో అవే మనం తీసుకోవచ్చు. వీళ్ళు కూడా కొంచెం వాటర్ కొడతారు వెజిటబుల్స్ అన్ని ఫ్రెష్ గా ఉండడానికి అనుకుంటా. మనం తీరుకొని తీసుకోవడమే. ఇక్కడ కవర్స్ ఉంటాయి, ఒక్కొక్క కవర్ తీసుకుని వెజిటబుల్ దాంట్లో వేసుకుని మొత్తం అన్ని తీసుకెళ్లి బిల్ చేయించేసుకోవడం. ఫార్మర్స్ మార్కెట్ ని ఇంత ఖాళీగా నేను ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు ఫుల్ రష్ గా ఉంటది. ఇండియన్స్, అమెరికన్స్ అందరూ బాగా వస్తారు. ఎందుకంటే ఈ ఫార్మర్స్ మార్కెట్ కొంచెం కమ్యూనిటీస్ మధ్యలోనే ఉంటది. సో లివింగ్ ఏరియా ఇక్కడ చాలా ఎక్కువ. సో అందరూ మాక్సిమం ఇక్కడికి వస్తారు, దగ్గరగా ఉంటది కాబట్టి. అండ్ ఇండియన్ స్టోర్ ఇక్కడ నుంచి మాకు కొంచెం దూరం కంపేర్ టు ఫార్మర్స్ మార్కెట్. సో కంపల్సరీ అందరూ ఇక్కడికి బాగా వస్తారు. ఇంకా నా షాపింగ్ అయిపోయింది, కావాల్సినవన్నీ తీసేసుకున్నాను. నౌ లెట్స్ గో బ్యాక్ టు అవర్ హోమ్. నేను యాక్చువల్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడికి వచ్చాను. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేశానో ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి చోలే కర్రీ అండ్ పూరీ చేసుకున్నాను. చోలే కర్రీ ఇన్స్టెంట్ పాట్ లో ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ సాఫ్ట్ మోడ్ పెట్టుకుని పాట్ లో ఆయిల్ వేసుకున్నాను. నాకు ఇక్కడ ఆయిల్ చాలా తక్కువ పడింది, నేను మళ్ళీ మధ్యలో కొంచెం ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ వేసుకున్నాక దీంట్లో బిర్యానీ థింగ్స్ అన్ని వేసుకున్నాను. మన సినమన్, క్లోవ్స్, బే లీఫ్ అన్ని వేసుకున్నాను. ఇంకా బ్లాక్ కార్డమమ్ ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకున్నాను. తర్వాత 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నాను. నేను ఫస్ట్ మసాలా కూరల్లో జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై చేస్తాను, ఎందుకంటే కొంచెం ఆ రా స్మెల్ పోతుంది కంప్లీట్ గా. లేదంటే మళ్ళీ నాకు ఆ రా స్మెల్ ఉంటే నాకు అంతగా టేస్ట్ నచ్చదు. దానికని ఫస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై చేసుకుంటాను. ఇప్పుడు కంప్లీట్ గా స్మెల్ పోయి కర్రీలో అసలు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాము అన్న ఇది తెలియదు. నెక్స్ట్ నేను ఆనియన్స్ చాప్ చేసుకుంటున్నాను. ఫుడ్ ప్రాసెసర్ లో ఆనియన్స్ వేసుకుని క్రష్ చేసుకుంటున్నాను. అయిపోయాక ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను. వేసేసుకుని అంతా బాగా కలుపుకున్నాను. నెక్స్ట్ దాంట్లో జీరా, పసుపు, ఉప్పు, మన షాజీరా, ఫెనల్ సీడ్స్ ఇవి ఒక 1/2 స్పూన్ తీసుకున్నాను. అవి కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాను. తర్వాత ఇది ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, గరం మసాలా, డ్రై మ్యాంగో పౌడర్ ఇవన్నీ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాను. నెక్స్ట్ కసూరి మేతి తీసుకున్నాను. ఈ చోలే మసాలా, బటర్ చికెన్ వీటన్నిటితో కసూరి మేతి చాలా ఫ్లేవర్ ఇస్తుంది కదా. సో కసూరి మేతిని డైరెక్ట్ గా వేయకుండా ఇలా ఫింగర్స్ తో నలిపి వేస్తే దాంట్లో ఉన్న అరోమా అంతా బాగా దిగుద్ది. సో అది కూడా వేసుకుని ఫస్ట్ ఫ్రై చేసేసుకున్నాను. నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్ అన్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాక ఇవి చోలే దాదాపు 10 hours నానాయి చోలే నవి. ఇవి కూడా వేసేసి కొంచెం ఆ మసాలాలన్నీ పట్టే వరకు బాగా ఫ్రై చేసుకున్నాను. అంతలోకి నేను టొమాటోస్ కూడా కట్ చేసుకుంటున్నా. మళ్ళీ ఫుడ్ ప్రాసెసర్లో ఇవి 4 రోమా టమాటోస్ వేసి మరీ ప్యూర్ టమాటో ప్యూరీ లాగా బ్లెండ్ చేసుకోలేదు, జస్ట్ ముక్కలు ఉండేటట్టు జస్ట్ క్రష్ చేసుకున్నాను అంతే.
ఆ టమాటో ముక్కలు కూడా నేను వేసేసుకుని బాగా కలుపుకున్నాను. అవి మూత పెట్టి మగ్గించుకున్నాను. టమాటాలు బాగా మగ్గిపోయాక చోలే అంతా మునిగేటట్టు వాటర్ పోసుకున్నాను. బాగా మిక్స్ చేసుకుని ఇంకా లిడ్ పెట్టేసాను. క్యాన్సిల్ మోడ్ కొట్టేసి నెక్స్ట్ బీన్ చిల్లీ అని ఉంటుంది, ఆ మోడ్ లో 15 minutes హై ప్రెషర్ లో కుక్ చేసుకున్నాను. వాల్ట్ ని ఎప్పుడు సీలింగ్ మోడ్ లో పెట్టాలి కుక్ చేసుకునేటప్పుడు ఇన్స్టెంట్ పాట్ కి. అది అయిపోయాక నెక్స్ట్ క్యాన్సిల్ కొట్టేసి వాల్ట్ ని వెంటింగ్ మోడ్ లో పెట్టేసి లిడ్ ఓపెన్ చేసేసుకున్నాను. అయిపోయింది నా చోలే కర్రీ. చాలా ఫాస్ట్ గా అయిపోతుంది ఇన్స్టెంట్ పాట్ లో. కుక్కర్ లో పైన విజిల్ కొట్టేస్తుంది, ఇవన్నీ ఇష్యూస్ వస్తాయి కదా. బట్ ఇన్స్టెంట్ పాట్ వచ్చిన దగ్గర నుంచి నాకు హ్యాండ్స్ ఫ్రీ కుకింగ్ బాగా నచ్చింది ఇన్స్టెంట్ పాట్ లో. చోలే అన్ని అట్లా తగులుతుంటే నాకు అంత నచ్చదు, దానికని కొన్ని మ్యాష్ చేసుకున్నాను మ్యాషర్ తో, కొన్ని అలాగే ఉంచేసాను. ఇంకా నేను ప్రాసెసర్ తీసుకుని పూరీ చేసుకుంటున్నాను. ప్రాసెసర్ లో వాటర్ పోసుకుని సాల్ట్ అండ్ కొంచెం సూజీ వేసుకుని దాంట్లో ఫ్లవర్ వేసుకున్నాను. 1 cup వాటర్ కి 2 cups ఫ్లవర్. ఈ ఫుడ్ ప్రాసెసర్ లో డో చాలా ఫాస్ట్ గా అయిపోద్ది, మేబీ లెస్ దాన్ ఏ మినిట్. ఇంకా ఇది వచ్చిన దగ్గర నుంచి పూరీ చేసుకోవడం చాలా ఈజీ. పూరీ చపాతి ఇవన్నీ చాలా ఈజీ అయినాయి నాకు. ఇది లాస్ట్ ఇయర్ నేను కొలంబస్ డే కి కొన్నాను. ఇది నింజా బ్లెండర్ అండ్ ఫుడ్ ప్రాసెసర్. ఈ ఇయర్ కూడా బెస్ట్ ప్రైస్ లో ఆఫర్స్ పెట్టారు, మీకు ఎవరికైనా కావాలంటే. ఇంకా నా పూరీ డో రెడీ అయిపోయింది. నేను డో చాలా గట్టిగా చేస్తాను పూరీకి, దాంతో పూరీలు అంతగా నూనె పీల్చావు. కొంచెం మెత్తగా చేసుకుంటే నాకు నూనె పీలుస్తున్నట్టు అనిపిస్తాయి, దానికని డో ఇంట్లో గట్టిగా చేసుకుంటాను. నెక్స్ట్ పూరీ ప్రెస్ తో పూరీని ప్రెస్ చేసేసుకుని ఆయిల్లో ఫ్రై చేసేసుకున్నాను. నా చోలే కర్రీ అండ్ పూరీ అయిపోయినాయి. ఇంకా ఇది ఈవినింగ్ ఆర్డర్ పికప్ కోసం బెస్ట్ బైకి వెళ్ళాం. ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం అయిపోయింది, సో జనాలు ఎవ్వరూ లేరు లోపల, దానికని ఇంకా నేను లోపలికి వెళ్ళాను కొంచెం వీడియో తీసుకుందామని. బెస్ట్ బైలో A to Z అన్ని ఇంటికి కావాల్సిన ఎలక్ట్రానిక్ సామాన్లు అన్ని ఉంటాయి, అన్ని టాప్ బ్రాండ్స్. ఇది కిడ్స్ సెక్షన్, కిడ్స్ ఎలక్ట్రానిక్ సెక్షన్. ఇదంతా కిడ్స్ హెడ్ ఫోన్స్, గేమ్స్ అన్ని ఉంటాయి ఇక్కడ. ఇది వచ్చి టీవీ సెక్షన్, టీవీస్, మానిటర్స్, డెస్క్ టాప్స్ అన్ని ఉంటాయి ఈ సెక్షన్ లో. మొత్తం సామ్సంగ్, సోనీ, ఎల్జీ అన్ని బ్రాండ్స్ అన్ని ఉంటాయి. ఇవన్నీ టీవీ సెక్షన్, టీవీస్, మానిటర్స్. ఇది వచ్చి సౌండ్ సిస్టమ్స్, సౌండ్ బార్స్, స్పీకర్స్. ఇవన్నీ బాస్ స్పీకర్స్, సామ్సంగ్, సోనీ. బెస్ట్ బైలో బ్లాక్ ఫ్రైడే డీల్స్ రన్ అవుతున్నాయి ఇప్పుడు, సో అన్ని ఆఫర్స్ లో ఉన్నాయి. ఇది వాషింగ్ మిషన్ అండ్ డ్రైయర్స్. రెంటెడ్ హోమ్స్ లో ఈ వాషింగ్ మిషన్ అండ్ డ్రైయర్ ఇస్తారు. ఇవి వచ్చి డిష్ వాషర్స్. నేను ఇవి ఓపెన్ చేసి చూపిద్దాం ట్రై చేశాను, బట్ ఏవి ఓపెన్ అవ్వలేదు. ఇది సేమ్ డిష్ వాషర్ లాగానే ఉంటుంది. యూఎస్ లో మామూలుగా హౌస్ కొంటే కొన్ని అప్లయన్సెస్ ఇంక్లూడ్ అయ్యే ఇస్తారు, లైక్ స్టవ్, రిఫ్రిజిరేటర్ అట్లా. మైక్రోవేవ్ మాక్సిమం ఎవరు, ఇక్కడ కొనుక్కోవడమే. అండ్ వాళ్ళు ఇచ్చే మోడల్స్ మనకు నచ్చకపోతే బ్లాక్ ఫ్రైడేకి
అందరూ కొనుక్కుంటారు బికాస్ బెస్ట్ ప్రొడక్ట్ బెస్ట్ డీల్స్ కి వస్తాయి బ్లాక్ ఫ్రైడేకి. ఇది ఇంకా రెఫ్రిజిరేటర్ సెక్షన్. సామ్సంగ్, ఎల్జీ అన్ని బ్రాండ్స్ ఉన్నాయి అండ్ అన్ని ఇప్పుడు ఆఫర్స్ లో ఉన్నాయి కదా, సో అన్ని ఫుల్ గా ఉంది బెస్ట్ డే ఈరోజు. ఇక్కడ మాక్సిమం విత్ ఫిల్టరే వాడతారు రెఫ్రిజిరేటర్, కోల్డ్ అండ్ హాట్ వాటర్ వచ్చే ఫిల్టర్. ఇది సామ్సంగ్ రెఫ్రిజిరేటర్ విత్ ఫిల్టర్. లోపల చూద్దాం. ఇది కంపార్ట్మెంట్స్. ఇది వచ్చి ఫ్రూట్ బాస్కెట్ అలా పెట్టుకోవచ్చు. కిందేమో వెజిటబుల్ బాస్కెట్ కంపార్ట్మెంట్. $199 అంట. బెస్ట్ బై లో అన్ని మొబైల్ ఫోన్స్, ఐప్యాడ్స్, ఐప్యాడ్ వాచెస్ అన్ని ఉంటాయి. నేను బెస్ట్ బై ఇంకోటి వీడియో చేస్తాను, ఇప్పుడు క్లోజింగ్ టైం అయిపోయింది కదా, సో తర్వాత చూపిస్తున్నాను. ఇది మా అప్ టౌన్. యాక్చువల్లీ మాకు కావాల్సిన ప్రొడక్ట్స్ మా ఇంటి దగ్గర బెస్ట్ బై లో లేవు, దానికని అప్ టౌన్ కి వచ్చాం. ఇది యాక్చువల్లీ బ్యాంక్ ఆఫ్ అమెరికా స్టేడియం. ఎప్పుడైనా చూద్దాం, కోవిడ్ అయిపోయాక ఎప్పుడైనా ఒక మ్యాచ్ కి వెళ్దాం. ఇలా జరిగింది మా సాటర్డే. ఇది మా సండే మార్నింగ్. ఇది మా బాల్కనీ పూల్ సైడ్ వ్యూ. సమ్మర్ లో పూల్ మొత్తం ఫుల్ అయిపోయేది. సాటర్డే సండే ఇంకా అసలు చెప్పక్కర్లేదు. మార్నింగ్ 8:30, 9కి స్టార్ట్ అయితే ఈవినింగ్ 5:30, 6 వరకు ఫుల్ గా ఉండేది. చక్కగా సౌండ్ సిస్టమ్ పెట్టుకుని పార్టీస్ చేసుకుని ఆడుకుని చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. కోవిడ్ లో కూడా అలాగే వచ్చారు ఆఫ్ కోర్స్. మేము ఫాస్ట్ గా మా డైలీ ఇవన్నీ కానిచ్చుకుని బ్రేక్ఫాస్ట్ కి వచ్చేసాం. బ్రేక్ఫాస్ట్ కి నేను ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నా. ఇది వన్ టైప్ ఆఫ్ ఈజీ బ్రెడ్ ఆమ్లెట్. యాక్చువల్లీ మనం వెజిటబుల్స్ వేసుకుని అలా చేసుకోవచ్చు కదా, ఇది చాలా చాలా ఈజీ బ్రెడ్ ఆమ్లెట్. ఏం లేదు, ఫస్ట్ పాన్ మీద ఆయిల్ వేసుకుని ఎగ్ వేసుకుని సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నా. పెప్పర్ పౌడర్ అయిపోయింది యాక్చువల్లీ, పెప్పర్ పౌడర్ తో ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ ఇది టోస్టెడ్ బ్రెడ్ పెట్టుకుని ఒక మిక్స్చర్ చేసుకున్నాను. అదేంటంటే మేయో, ఆనియన్స్, సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్. మీరు కావాలంటే మన గ్రీన్ పెప్పర్స్ కూడా వేసుకోవచ్చు, క్యాప్సికమ్ వేసుకుని అది బ్రెడ్ పైన పెట్టుకున్నాను. దాని మీద కొంచెం చీజ్ వేసుకున్నాను. సమ్ మిక్స్. ఇది నేను ఈ మిక్స్ ని వాల్మార్ట్ లో కొన్నాను, పెద్ద బ్యాగ్ వస్తుంది $5 కి. చీజ్ వేసాం కాబట్టి ఆమ్లెట్ కి బాగా స్టిక్ అయిపోతుంది. సో టూ సైడ్స్ ఫ్లిప్ చేసుకుని ఫ్రై చేసుకున్నాను. ఇది చాలా తొందరగా అయిపోద్ది బ్రేక్ఫాస్ట్. బ్రెడ్ ఆమ్లెట్ లో నేను వెజిటబుల్స్ వేసి చేస్తాను, అది మేబీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. కెచప్ తో తినచ్చు, రివ్యూ అయితే కెచప్ తో తింటుంది, మేమిద్దరం మామూలుగా తింటాం. ఇక్కడ నేను మీకు ఇన్స్టంట్ పాట్ లో పాట్ ఇన్ పాట్ మెథడ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది కందిపప్పు, నేను సాంబార్ కి కందిపప్పు తీసుకుంటున్నాను. అండ్ ఇది వైట్ రైస్. సో ఇన్స్టంట్ పాట్ లో ఫస్ట్ పాట్ లో వాటర్ పోసుకున్నాను కొంచెం. నెక్స్ట్ కందిపప్పు పెట్టాను కింద, దానిపైన రైస్ పెట్టుకున్నాను. నెక్స్ట్ లిడ్ పెట్టేసుకోవడమే. మీకు ఒకవేళ లిడ్ పట్టకపోతే కొంచెం బౌల్ ని జరపండి, సో దట్ పైన విజిల్ పట్టేటట్టు ఉంటుంది గ్యాప్. మీరు ఒకవేళ ఓన్లీ రైస్ చేసుకుంటుంటే ప్రెషర్ కుక్ మోడ్ లో హై ప్రెషర్ లో 4 minutes పెట్టుకుంటే సరిపోతుంది, రైస్ పర్ఫెక్ట్ కుక్ అయిపోద్ది. నేను కందిపప్పు పెట్టాను కాబట్టి ఇక్కడ 10 minutes పెడుతున్నాను. సో ఒకేసారి మనకి కందిపప్పు అండ్ వైట్ రైస్ రెండు ఒకేసారి కుక్ అయిపోతాయి. మీరు ఎగ్స్ పెట్టుకుంటే దీంట్లోనే ఎగ్స్ కూడా పెట్టేసుకోవచ్చు, సో దట్ ఒకేసారి కందిపప్పు, ఎగ్స్, రైస్ అన్ని కుక్ అయిపోతాయి. చూసారా నా రైస్ ఎంత పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయిందో. నా రైస్ అండ్ కందిపప్పు. సాంబార్ కోసం కందిపప్పుని మ్యాష్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఈరోజు మా లంచ్ సాంబార్ అండ్ చికెన్ ఫ్రై. సాంబార్ని ఇన్స్టెంట్ పాట్ లో ఎలా చేయాలో నేను వేరే వీడియోలో చెప్తాను.
కానీ ద బెస్ట్ చెప్పాలంటే, ఎందుకంటే ప్రెషర్ కుక్కర్ కన్నా స్టవ్ మీద కన్నా నాకు సాంబార్ ఇన్స్టెంట్ పాట్లోనే చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా ప్రెషర్ రిలీజ్ చేసేటప్పుడు క్లాత్ వేసుకుని ప్రెషర్ రిలీజ్ చేస్తే దాంట్లో ఆ హాట్ వాటర్ మన మీద పడవు. ఇది ఒక టిప్ యాక్చువల్లీ. అండ్ ఇది నా సాంబార్ ఇన్స్టెంట్ పాట్ లో. అండ్ దిస్ ఇస్ మై చికెన్ ఫ్రై. లంచ్ అయిపోయాక ఈరోజు వెదర్ చాలా బాగుంది బయట. అక్కడ కోల్డ్ లేదు, అట్లా అని వేడిగా కూడా లేదు. సో చాలా రోజుల తర్వాత మేము పార్క్ వెళ్ళాం అనుకున్నాం. మా ఇంటి పక్కనే, యాక్చువల్లీ ఇది చెప్పాలంటే కోవిడ్ డిస్కవరీ అని చెప్పాలి. ఈ క్వారంటైన్ లోనే మేము ఇది మా పక్కన ఇంత మంచి ప్లేస్ ఉందని చెప్పి కనుక్కున్నాం. ఇదివరకు బాగా వచ్చేవాళ్ళం, తర్వాత మళ్ళీ కొంచెం వెదర్ చేంజ్ అయ్యాక రావటం ఆపేసాము. మళ్ళీ ఈరోజు వచ్చాం. ఇలా కొంచెం పార్క్ వచ్చి కొంచెం వాక్ చేసుకుని ఇలా ఆడుకుంటే కొంచెం చాలా ఫ్రీగా అనిపించేది. లేదంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ ఇంట్లోనే ఉండి బోర్ కొట్టేది. రిత్విక్ కూడా చాలా హాయిగా అనిపించేది. కొంచెం బాడీకి ఎక్సర్సైజ్ ఉంటుంది కదా, సో ఇలా బాగా ఇష్టం. అందులోనూ రిత్వికి మాతో ఆడుకోవడం చాలా ఇష్టం, నాతోను మనుతో. ఈ డాగ్స్ తో వస్తారు, వాక్ చేసుకుంటారు, జాగింగ్ చేసుకుంటారు. ఇక్కడ చాలా మంది ఫ్లయింగ్ సాసర్స్ బాగా ఆడతారు. ఇక్కడ ఫ్లయింగ్ సాసర్ స్టాండ్స్ కూడా ఉన్నాయి బాగా. ప్రతి 10 feet 20 feet డిస్టెన్స్ లో ఫ్లయింగ్ సాసర్ స్టాండ్స్ బాగా ఉన్నాయి. ఇట్లా గ్రూప్స్ గా బ్యాచెస్ గా వచ్చి ఫ్లయింగ్ సాసర్ చక్కగా ఆడుకుంటారు ఇక్కడ. అండ్ ఆ ట్రీస్ మధ్యలో నుంచి కొంచెం వే కూడా ఉందంట, అక్కడ ట్రెక్కింగ్ చేసుకుంటారంట. నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఒకసారి ఎప్పుడైనా ట్రై చేద్దాం అనుకున్నాం కానీ పృథ్వీతో మళ్ళీ భయం వేసింది. కబుక్కుని ఏమన్నా వస్తాయేమో, ఎందుకులే రిస్క్ అని చెప్పి ఇంకెప్పుడు వెళ్ళలేదు. ఇంకిది రిత్వి ఫేవరెట్ గేమ్. ఇది యాక్చువల్లీ బీచ్ కి వెళ్తున్నప్పుడు ఇవన్నీ కొన్నాము. ఇక్కడ ఇలా యూజ్ అవుతున్నాయి ఇవి. నాకన్నా రిత్వే చాలా బాగా ఆడింది, నేను చండాలంగా ఆడాను. ఇంకా కొంచెం వాక్ చేసుకున్నాం, ఇంకా మెల్లగా ఇంటికి స్టార్ట్ అయిపోయాం. చూసారు కదా వీడియో. ఇది నా సాటర్డే అండ్ సండే వీలాగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.